అందరికీ నమస్కారం అండి. స్వామియే శరణయ్యప్ప. వెల్కమ్ టు లోకల్ ఫిల్మ్ స్టూడియోస్. మన ఈ లోకల్ ఫిల్మ్ స్టూడియో సపోర్ట్ చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే మీ అందరి కోసం ఈ రోజు వెదర్ ఇలా ఉన్నా సరే కాశీపట్నం అలాగే వైకుంఠగిరి అయితే కొంచెం కొత్తగా చూపిద్దామని ఇంకా వే అనేది మొత్తం అంతా మీకు చూపిస్తామని అందరూ ఏదో ఈ చిత్త ప్రయత్నం చేస్తున్నాం. మా వైపు కూడా సపోర్ట్ చేస్తారని మరీ కోవిడ్ ఓం నమో వెంకటేశాయ. సో ఫ్రెండ్స్, ఇదే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఇన్ విజయనగరం ఘంటస్తంభం. ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ ఏంటంటే శ్రీ కన్నికా పరమేశ్వర కోవిల్ అండి, విజయనగరంలో వన్ ఆఫ్ ద ఫేమస్. అలాగే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా జగన్నాథ స్వామి టెంపుల్ అండి. ఇక్కడ ప్రతి ఏడు రథయాత్ర అనేది బాగా చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఆదిపరాశక్తులచే నిర్మించబడిన దుర్గాదేవి టెంపుల్ అండి, వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇన్ విజయనగరం. ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తే అరకు వెళ్ళే రూట్ అనమాట. ఇప్పుడు ఆ రూట్ నుంచి మనం వెళ్తున్నాం. సో ఇదైతే అరకు రూట్ అండి. ఇలా స్ట్రైట్గా వెళ్తే తాటిపూడి ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు మీరు చూసింది విశాఖపట్నం రాయపూర్ హైవే అండి. లెఫ్ట్ సైడ్ వెళ్తే విశాఖపట్నం, రైట్ సైడ్ వెళ్తే రాయపూర్ అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపించబోయే టెంపుల్ కొటార్బిల్లో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్. ఇక్కడ తల్లి చాలా మహిమగల అమ్మవారు. ఎవరైనా భక్తులు కష్టాల్లో ఉండి అమ్మ దగ్గరికి వస్తే అమ్మ కష్టాన్ని తీర్చేస్తుందని చాలామంది అంటారు. నేను చాలాసార్లు విన్నాను. ఎవరికైతే ఈ టెంపుల్ తెలుసో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తుంది తామ్రపల్లి టోల్గేట్ అండి. అలాగే ఇప్పుడు మనం చూడబోయేది విశాఖ రాయపూర్ హైవే అండి. చాలా వండర్ఫుల్గా కట్టారు. సో ఇప్పుడు మనం తాటిపూడికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఇక్కడ ఎందుకు ఆగడం జరిగింది ఏంటంటే ఇటువైపు వెళ్తే తాడిపూడి వస్తుంది, ఇటువైపు వెళ్తే బొడ్డవరం న్యూ వే వస్తుంది. ఇదైతే కొత్త రోడ్డు, చాలా బాగుంటది. ఇటువైపు వెళ్ళాలనుకుంటే తాడిపూడి బ్రిడ్జ్ ఇంకా తాడిపూడి అందాలని చూసి వాళ్ళకి వెళ్ళొచ్చు. అటువైపు వెళ్ళే సేమ్ బొడ్డవరం జంక్షన్ వస్తుంది. మేమైతే ఇప్పుడు తాటిపూడి డ్యామ్ చూపిద్దాం అనుకున్నాం, కానీ వర్షం కారణంగా క్లోజ్ చేసేసారు. ఇక్కడ వే చూపించాను కదా, అది అటువైపు అదే న్యూ బ్రిడ్జ్ అనమాట. మీరు ఒకవేళ అటువైపు వెళ్తే అటువైపు వస్తుంది. ఇది తాటిపూడి వేవ్ అనమాట. ఇది మనం చూడాలనుకుంటే ఇటువైపు రావాలి. ఈ వేవ్ చూడాలంటే మనం ఇటువైపు వస్తాం అనమాట. మేమైతే మీకు తాటిపూడి డ్యామ్ అవుట్లుక్ చూపిస్తాం. విజయనగరంలో వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటింగ్ ప్లేస్లో తాటిపూడి డ్యామ్ అవుట్ అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా 2 వేస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేదేమో వైజాగ్ రూట్ అండి. ఇప్పుడు మనం వస్తుందేమో విజయనగరం రూట్ అండి. వైజాగ్ రూట్ నుంచి అరకు వచ్చే వాళ్ళు ఈ రూట్లోనే కలుస్తారండి. ఇప్పుడైతే మనం చెక్ పోస్ట్ దాటుతున్నాం. మేమైతే ఇంటి దగ్గర నుంచి రావడానికి చాలా భయపడ్డాం, ఎందుకంటే ఎక్కడ వర్షానికి దొరికిపోతామేమో అని. కానీ ఇక్కడ వాతావరణం చూస్తుంటే నాకు మాట గుర్తు వస్తుంది. ప్రకృతి అర్థం రెండు ఒకటే, ఎందుకంటే నువ్వు ఎలా ఉంటే అలా చూపిస్తుంది. కానీ ప్రకృతిని నువ్వెంత కాపాడితే ప్రకృతిని నేను అంత కాపాడుతుందంట. బాగుంది కదండి ఈ మాట. సో ఫ్రెండ్స్, ఇదే కొత్తమ్మ తల్లి టెంపుల్. ఈ తల్లి దర్శనం చేసుకుంటే ప్రయాణం అనేది సాఫీగా జరిగిపోతుందని అందరి నమ్మకం. సో మీరు కూడా మీ ప్రయాణం అనేది సాఫీగా అయిపోవాలంటే అమ్మవారి దర్శనం చేసుకోండి. దగ్గరికి వచ్చే ముందు మనం పైకి వెళ్లే ముందు ఇక్కడ మనకి అమ్మవారి టెంపుల్ ఉంటది. ఈ అమ్మవారి టెంపుల్ ఇక్కడ చాలా మందికి నమ్మకం ఏంటంటే పైకి వెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా కిందకి రావాలని చెప్పి ఆ తల్లికి దండం పెట్టుకొని, ఆ తల్లి కాదు దండం పెట్టుకొని మొక్కుకొని పైకి వెళ్తారు. చాలా మంది ఏంటంటే వదిలేసి కేర్లెస్ గా వెళ్ళిపోతుంటారు. అలా ఎవరు చెయ్యొద్దు, ఎందుకంటే మనం చాలా కష్టమైన జర్నీ చేస్తాం కాబట్టి ఆ తల్లికి దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా 2 నిమిషాలు, మీకు పని కాదు, ఆ 2 నిమిషాలు మీరు ఆ తల్లికి దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా జాగ్రత్తగా మమ్మల్ని కాపాడుతున్నా దండం పెట్టుకొని మీరు అలాగ పైకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ లో కూడా దండం పెట్టుకుంటే ఆ తల్లి మన వైపు వర్ణిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎవరు కేర్లెస్ గా తీసుకోవద్దు, ఇది అందరు నమ్మకం అది. సో ఫ్రెండ్స్, మేము కూడా అందుకే నాయకం, మేము కూడా దండం పెట్టుకొని మేము కూడా బండికి బొట్టది పెట్టుకొని జాతకి వెళ్ళి రావాలని కోరుకున్నాం. అదే మీరు కూడా అలాగే జరగాలని కోరుకోండి. ఇక్కడ ఏటీఎం కూడా అవైలబుల్గా ఉందండి, ఎవరు క్యాష్ లేదని చింతించకండి. సో మనం అయితే అరకు వెళ్ళే రూట్లో ఉన్నాం. ఇలా రైట్ సైడ్ వెళ్తే కాశీపట్నం, స్ట్రైట్గా వెళ్తే అరకు అండి. సో మనం ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తున్నాం కాశీపట్నం. సో రోడ్ అయితే చాలా ఇరుకుగా ఉంది, వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మీలో ఎంతమంది కాశీపట్నం విజిట్ చేశారో కింద కామెంట్ చేయండి. చూస్తాను ఎంతమంది విజిట్ చేశారో ఈ కాశీపట్నాన్ని.
ఎక్కడికక్కడ రూట్ ఇండికేటర్స్ ఉండడం వల్ల టెంపుల్కి అయితే మీరు చాలా ఈజీగా రీచ్ అవుతారు. సో మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మేమైతే ఆ పరమశివుడి దర్శనం అయితే చేసుకోబోతున్నాం. స్వామి శరణమయ్యప్ప కాశీపట్నం రావడం జరిగింది. శ్రీ ఉమా రామలింగేశ్వరయ్య స్వామి ఆ పరమశివుడి లింగం ఇక్కడ స్వయంభుగా వెలిసిందని ఇక్కడ చాలా మంది ప్రజలు చెప్తూనే ఉన్నారు. అలాగే మేము కూడా రావడం జరిగింది. అలాగే మీ జన భక్తులందరూ వచ్చి ఇక్కడ మనస్ఫూర్తిగా ఆ శివుడికి మన మనసులో కోరికలు ఏమైనా సరే ఆయనకి చెప్తే అవి తీరుతాయని ఇక్కడ జనాలు బాగా నమ్ముతారు. అలాగే అందరూ వచ్చి ఆ శివుడిని దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అలాగే ఇక్కడ దగ్గరలోనే కోనేరు కూడా ఉంది. అందరూ ఇక్కడ వచ్చిన భక్తులందరూ అక్కడికి వెళ్ళి దీపారాధన చేసి అక్కడ స్నానం చేస్తారు అందరూ. సో ఇప్పుడైతే మేము కోనేరు దగ్గరికి వెళ్తున్నాం అండి. ఆ కోనేరు పక్కనే అఘోరీలు ఉండేవారంట ఒకప్పుడు, అక్కడే తపస్సు చేసేవారంట. ఈ గుడి యొక్క చరిత్ర ఇక్కడ ఉండే ప్రజల మాటల్లోనే మనం తెలుసుకుందాం. ఇప్పుడు గుడి కట్టింది ఇంకా దేవతలు కట్టిన గుడి, లోపల లింగాకారం కూడా వెలిసింది, నందీశ్వరుడు వెలిసినాయి, మొత్తం గుడి మొత్తం చుట్టూ చెట్టు వెలిసినాయి. అదే 500 సంవత్సరాల క్రితం ఉంది. 500 సంవత్సరాల కింద. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏరుకు వచ్చాం. సో ఇక్కడ ఎవరైనా స్నానం చేస్తే వాళ్ళ పాపాలన్నీ పోతాయని అంటారు. కాశీపట్నం దర్శనం అయిపోయింది. ఇప్పుడు మనం వైకుంఠగిరి స్టార్ట్ అయ్యాం. ఇదే మన స్టార్టింగ్ వే. దయచేసి అందరూ పక్కా హెల్మెట్ పెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది చాలా కేర్లెస్ గా డ్రైవ్ చేస్తున్నారు. దానివల్ల చాలా ప్రమాదాలు జరిగాయి. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ నెక్స్ట్ టైం నుంచి అయినా సరే ఇక్కడ విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే హెల్మెట్ పక్కా పెట్టుకోండి. కార్లో వచ్చిన వాళ్ళు సీట్ బెల్ట్ పక్కా పెట్టుకోండి. మినిమం స్పీడ్ లిమిట్ 30 లోపే వెళ్ళండి ఎవరైనా సరే. ఆ తండ్రి దగ్గరికి దర్శించుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. స్వామి చెప్పారు కదా ఎందుకు పట్టించుకోవడం అని మాత్రం అనుకోకండి. ఇక్కడ హెల్మెట్ ఉంటేనే అలౌ చేస్తున్నారు లోపలికి, అది మీరు అర్థం చేసుకోగలరు. సో హెల్మెట్ లేకపోతే నో ఎంట్రీ. ఇక్కడ ఇది సింగిల్ లైన్ రోడ్ కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి. ఎదుటివారు ఎంత స్పీడ్లో వస్తారో మనకు తెలియదు కాబట్టి మనమైతే 30 స్పీడ్లోనే వెళ్దాం, అదే మనకి సేఫ్. అనంత వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ కొండపై ఎందుకు కట్టారో మీకు తెలుసా? ఒకవేళ మీకు తెలియపోయినట్టయితే ఈ వీడియోలో మేమైతే చెప్తాం. నాకు డౌట్ అండి, అసలు వెంకటేశ్వర స్వామి కొండపైన ఎందుకు ఉంటారు? మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ అనంత వెంకటేశ్వర స్వామివారు 3333 అడుగుల ఎత్తులో ఉంటారంట. ఈ టెంపుల్ నిర్మించింది సముద్రారెడ్డి సాగర్ గారు. ఈ అనంతగిరిలో వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఈ వే ఉంది కదా, ఈ వే టెంపుల్కి వెళ్ళేవే, ఈ వే వాటర్ ఫాల్స్కి వెళ్ళేవే అనమాట. మీకు ఈ దారి ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, ఎలా వెళ్ళాలి ఏంటనేది మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది వాటర్ ఫాల్స్ అనేది 100 మీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడ అడుగు వేసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేయండి, ఎందుకంటే స్లిప్ అయ్యే ఛాన్స్లు కూడా ఉన్నాయి. మనమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. మనం వాటర్ ఫాల్స్కి ఎక్కడికి వెళ్తాం, ఎక్కడి వరకు అవసరం లేదు, మనకి దగ్గరలోనే అతి దగ్గరలోనే మనకి వాటర్ ఫాల్స్ అయితే ఉంది. చాలా మందికి ఈ ప్లేస్ తెలియదు, బట్ తెలుసుకొని చాలా అంటే చాలా బెస్ట్, చాలా పీస్ఫుల్ గా ఉంటది. ఎటువంటి కంగాలి ఎటువంటి ఇది ఉండదు, డిస్టర్బెన్స్ కూడా ఉండదు. చాలా బాగుంటది. వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మా జర్నీ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ అలా పైకి వెళ్తుండగా మాకైతే మంచు అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు 11:30 అయింది టైం. చూడండి మంచు ఎలా పడుతుందో. మాకైతే రోడ్ అయితే అసలు కనబడట్లేదు, కానీ జాగ్రత్తగా మేము వెళ్ళాం. మేమైతే ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా కష్టమైపోయింది మేమైతే వెళ్ళినప్పుడు, ఎందుకంటే ముందు నుంచి ఎవరు వస్తున్నారో మాకైతే తెలియదు. కానీ మేమైతే సేఫ్ సైడ్గా చాలా స్లోగా వెళ్ళాం. మీ లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా జరిగినట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టే చేయడానికి రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం టెంపుల్ డీటెయిల్స్కి వస్తే, తిరుపతిలో వెంకన్న స్వామి హైట్ 9 అడుగుల 7 అంగుళాలు. అలాగే ఇక్కడ అనంత వెంకటేశ్వర స్వామి వారి హైట్ 9 అడుగుల 6 అంగుళాలు అనమాట. ఇక్కడ ఉన్న అనంత వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తిరుపతిలో తయారు చేశారు. ఇక్కడ ఉన్న విగ్రహంలో ప్రత్యేకత ఏంటంటే స్వామివారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. అక్కడ తిరుపతిలో మనసులో ఏదైనా కోరుకుంటే ఆ కోరిక అనేది నెరవేరుతుంది. అలాగే ఇక్కడ ఉన్న అనంత వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి మన కష్టం చెప్తే ఆ కష్టం వెంటనే తీరిపోతుందని
ఇక్కడ ఉన్న ప్రజల యొక్క నమ్మకం. అయితే టెంపుల్ కి వచ్చాం, టెంపుల్ ఎక్కడో కనిపించట్లేదు. అక్కడ పైన చూడు, ఇంత మంచి ఇంత బెస్ట్ వ్యూ నిజంగా ఎవ్వరు ఉండరు. మేము కూడా 2 సార్లు చూస్తాం, చూడలేక చెప్పలేదు. అసలు టైం చూస్తే 12 అయింది. దేవుడి దర్శనం ఎంత బాగా జరుగుతుంది అని చెప్పి నిజంగా దేవుడు ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళక ముందే దేవుడు కనబడిపోతాడు. సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ మంచు కారణంగా మీకైతే టెంపుల్ని మేము చూపించలేకపోతున్నాం. టెంపుల్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఫ్రెండ్స్, మేమైతే ఎప్పుడెప్పుడు ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తామో అని ఎగ్జైటింగ్ అయితే మాలో చాలా ఉంది. ఫ్రెండ్స్, ఇలాంటి ప్లేసెస్ మీ ఊర్లో ఉన్నా సరే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మేము ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసి ఆ ప్లేస్ని మేము ఎక్స్ప్లోర్ చేస్తాం. ఏంటి నువ్వు ఆడపిల్లల పెద్ద పెట్టు. ఇదే అన్న, ఈ చిన్నపిల్లల బుద్ధి మార్చుకోండి. అదే చిన్నపిల్లల బుద్ధి కాదు నమ్మకం, అదే నమ్మకం బుద్ధిలే. బుట్టి ఉంది. కనిపిస్తాను నిజంగా, నాకు కనిపిస్తుంది. ఇంత మంచు కురుస్తున్నా సరే ప్రజలైతే ఇక్కడికి రావడం మాత్రం ఆగట్లేదండి, వస్తూనే ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్న పంతులు గారితో మనం మాట్లాడదాం ఇప్పుడు. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీరస్తో సమస్తో జ్ఞాస్తో శ్రీ శారదాంబాయే నమో నమః. శ్రీ భోజరాసమేత అఖిలాండ కోటి బ్రహ్మాండనాయక శ్రీ కలియుగ నివాస శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి దేవతాప్రీత్యర్థం శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి ఆలయము. ఇది కాశీపట్నం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో 20 కిలోమీటర్ల దూరంలో శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం కొలిగి ఉంది. దీనిని విశాఖపట్నం వాస్తవ్యులు గౌతారెడ్డి అలియా సాగర్ రెడ్డి గారు ఈ యొక్క ఆలయాన్ని నిర్వహించి ఉన్నారు. ప్రతినిత్యము కూడా స్వామివారికి 5:30 నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క ఆలయం తెరిచే ఉంటుంది. ప్రతిరోజు కూడా 5:30 నుంచి 6 గంటల వరకు కూడా స్వామివారికి సుప్రభాత సేవ జరుగుతుంది. అలాగే 10 గంటలకి కోమల సేవ జరుగుతుంది. అలాగే సాయంకాలం 4 నుంచి 5 గంటల వరకు కూడా స్వామివారికి విశేష కర్పూర హారతి నీరాజనాలు ఉంటాయి. నమో వెంకటేశాయ. చాలా కష్టపడి చాలా కష్టపడి వాతావరణం చూస్తుంది కదా, మామూలుగా లేదు. వర్షం పడింది అనుకున్నా, అసలు అనవసరం రాంగ్ టైంలో వచ్చామని. కానీ కొంచెం పైకి వచ్చిన తర్వాత నుంచి ఉంది. ఇంకా లైఫ్ లో ఇటువంటి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ చూస్తా ఉన్నాడు. సెకండ్ టైం వచ్చినా కూడా మేము చూడలేదు. కన్ఫర్మ్ చెప్తున్నాము, నిజంగా దేవుడు ఉంటాడని తెలుసు కానీ నీట్ గా కనబడుతున్నాడు. ఎంత బాగా మాకు దర్శనం ఇస్తానంటే అనుకోలేదు. తిరుపతి వెళ్ళినా సరే ఇంత ఆనందం కలగలేదు. నిజంగా చాలా చాలా మేము చాలా అదృష్టం చేసుకునే తప్ప ఇదంతా మీకోసమే. మీరు మాకు ఇంకా సపోర్ట్ చేస్తారని మరీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ గాయ్స్. నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లోకల్ తెలుగు స్టూడియో. థ్యాంక్ యూ.